ఇక ఉప ఎన్నిక కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 16 మందిని అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియ ముగించేశారు. ఇక మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు రావాలి. అయితే ఏ అభ్యర్థికి కూడా ఈ ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు అలాగనే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు నల్గొండ నుంచి. వెంకటరెడ్డి, గుడ్ మార్నింగ్ రామారావు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ గత 2 రోజుల నుంచి కూడా నల్గొండలోని సెంట్రల్ వేర్ హౌస్ గోదాంలో కొనసాగుతోంది. 5వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఉప ఎన్నిక కౌంటింగ్ నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా మొదటి రౌండ్కు సంబంధించి అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి 4 రౌండ్లు పూర్తి కావడంతో ఇక ఎవరికి కూడా 50% ఓటు రాలేదు. మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోవడంతో కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రాత్రి నుంచి కూడా ప్రారంభమైంది. ఇక మొత్తం 52 మంది అభ్యర్థులలో కూడా వెనక నుంచి ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో అక్కడి నుంచి కూడా ఎలిమినేట్ చేసుకుంటూ కూడా మిగతా ఎక్కువ వచ్చిన అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు 8 గంటల వరకు దాదాపు మొత్తం 40 మంది అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా 12 మంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే లీడ్ లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 18,565 ఓట్ల లీడ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు వచ్చారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటి వరకు కూడా తీన్మార్ మల్లన్నకు దాదాపు 800 పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి 1,04,248 ఓట్లను సాధించారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో వారికి 350 ఓట్లు ఇప్పటి వరకు 8 గంటల వరకు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక మూడో ప్రాధాన్యత క్రమంలో చూసినట్టయితే బీజేపీకి సంబంధించి 43,313 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు 29,697 ఓట్లు రావడంతో కూడా ఈ నలుగురిని ప్రియారిటీ ఆర్డర్ లో కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ కూడా మిగతా రెండో ప్రాధాన్యత ఓట్లని ఉన్న అభ్యర్థులకు కలుపుకుంటూ ఇంకా విజేతను డిక్లేర్ చేసే పనిలో అయితే ఎన్నికల అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లు గెలుపు మొత్తం కూడా కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 1,55,045 ఓట్లు వస్తే గానీ గెలుపు డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అయితే తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా అంటే 30,000 పైచిలకు ఓట్లు తీన్మార్ మల్లన్నకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వస్తే విజేతగా డిక్లేర్ అవుతారు. లేదా రాకేష్ రెడ్డికి 50,000 పైచిలకు ఓట్లు కనుక రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తే కనుక రాకేష్ రెడ్డిని విజేతగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 40 మందిని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా ఇంకా 12 మందికి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లలో కౌంటింగ్ అయితే పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది రామారావు. ఒకవేళ ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో 50% అప్పటికి కూడా మరి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ మళ్ళీ మూడవ ప్రాధాన్యత ఓట్లను తీసుకునే అవకాశం ఉంటుందా? అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఇక దాదాపుగా 1,55,000 పైచిలకు రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ లోనే తేలే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో 40 మంది అభ్యర్థులను ఇప్పటి వరకు ఎలిమినేట్ చేయడంతో కూడా ఇంకా మిగిలిన 12 మందికి సంబంధించి కూడా నలుగురికి మాత్రం అత్యధికంగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఇటు 5వ స్థానంలో చెల్లని ఓట్లు దాదాపు 29,000 పైసలకు ఉండడంతో కూడా ఇది ఆందోళన కలిగించే విషయంగా ఎన్నికల అధికారులే చెప్తున్నారు. గ్రాడ్యుయేట్లు అంతా కూడా తమ ఓటుకు వినియోగించుకోవడంలో విఫలమై కొన్ని చోట్ల ఫోన్ పే నెంబర్లు ఇవ్వడం, అదేవిధంగా జై జై అంటూ కూడా నినాదాలను కూడా బ్యాలెట్ పేపర్లపై రాయడంతో కూడా దాదాపు 30,000 ఓట్లు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ ఓట్లు కనుక పట్టభద్రులంతా కూడా సజావుగా వినియోగించుకొని ఉండుంటే కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఎవరో ఒక అభ్యర్థికి 50% దాటి ఒక ఓటు వచ్చే విధంగా కూడా ఫలితాలు ఉండేవి. లేని కారణంగానే ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లడంతో గత 2 రోజుల నుంచి అంటే ఇది 3వ రోజు కొనసాగుతున్నట్టు కౌంటింగ్ ఈ రోజు సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎవరో ఒక అభ్యర్థి విజేతగా నిలిచే అవకాశం ఉందంటూ కూడా
ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది రామారావు. ఒకవేళ ఈ రెండో ప్రాధాన్యత అంటే ఈ ఓట్లలో సరైన మ్యాజిక్ ఫిగర్ రాని పక్షంలో అంటే ఇప్పుడు నలుగురు వ్యక్తులు బలంగా అక్కడ కనబడుతున్నారు. అంటే ప్రేమేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్ అయితే ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో అశోక్ మాస్టర్ అనే వ్యక్తి ఉన్నారు అక్కడ. సో వారి ఓట్లు వీళ్ళకి ఎవరికైనా బదలాయించే అవకాశం ఉంటుందా? ఆ వెసులుబాటు ఉందా ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి? ప్రధాన అభ్యర్థులు మల్లన్న, రాకేష్ రెడ్డిలో రెండో ప్రాధాన్యత సంబంధించి మల్లన్నకు అశోక్ కుమార్ నుంచి, అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి అశోక్ కుమార్ నుంచి 29,697 ఓట్ల నుండి 18,000 వరకు తీన్మార్ మల్లన్నకు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు పడ్డాయి. అయితే రాకేష్ రెడ్డికి ఆ ఓట్ల నుంచి 20,000 ఓట్ల వరకు, మల్లన్నకు 10,000 ఓట్ల వరకు కనుక నమోదైనట్టుగా సమాచారం అయితే వస్తుంది అనధికారికంగా. అదే కనుక జరిగితే కనుక ఓవరాల్ గా అశోక్ ప్రేమేందర్ నుంచి 28,000 ఓట్లు మల్లన్నకు ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థుల నుండి ఇక మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి ఓట్లు వస్తే తీన్మార్ మల్లన్న గెలుపొందేందుకు 50% కంటే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఇక అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రేమేందర్ రెడ్డి నుంచి ఓట్లు వచ్చినప్పటికీ కూడా అశోక్ కుమార్ రెడ్డి నుంచి ఎక్కువ ఓట్లు మల్లన్నకు వచ్చే అవకాశం ఉండడంతో కూడా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం 18,565 మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్ ఉన్న మల్లన్న ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లలో గెలుపు దిశగా అయితే ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది రామారావు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.